రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెడికల్ విద్యను దూరం చేసేందుకు చేస్తున్న కుటిల రాజకీయ కుట్రలో భాగంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నంద్యాల పట్టణం బొమ్మలసత్రం కూడలిలో ఏర్పాటు చేయబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేస్తూ చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంచి మనస్సు ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోబు, నంద్యాల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, నంద్యాల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, బనగానపల్లె ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యం, డోన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, శ్రీశైలం అధ్యక్షుడు జైపాల్, ఆళ్లగడ్డ అధ్యక్షుడు వెంకటన్న, నందికోట్కూరు అధ్యక్షుడు పుల్లయ్య, కౌన్సిలర్ మేష చంద్రశేఖర్, మునయ్య, మాణిక్యం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగిందని, అలాగే 2 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారని, ఇంకా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అయితే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి దురుద్దేశంతో కుటిల బుద్ధితో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. పేదలకు ఇంగ్లీష్ విద్య అందకూడదని నాడు కుట్రలు పన్నాడని, నేడు మెడికల్ విద్య అందకుండా చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే దుర్బుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద మేము నిరసన తెలియజేసి మరి రిప్రజెంటేషన్ కూడా మరి పెద్దానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి చేరిన మీ అందరికీ కూడా తెలియజేసుకునేది ఏమనగా, రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు గతంలో 12 ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలు కట్టి 7 కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి విద్యాభ్యాసం చేసుకునే ఈ పరిస్థితుల్లో మరి కొన్ని 80%, 70% అన్ని కట్టినా కూడా వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని ఎస్సీ సంఘాలందరం కూడా ఈరోజు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణకు పూర్తి స్థాయి మద్దతు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతోంది. మీరు రోడ్లు కానీ రైల్వేస్ కానీ ఇంకా ఏమైనా కానీ మీరు చేసుకోండి, కానీ పేద బడుగు బలహీన వర్గాలకు, ఎక్కడైతే అగ్రవర్ణ పేదలకు ఈ విద్యాభ్యాసాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పినారు. ఈరోజు వైద్య విద్య కూడా అందకుండా చేసే పరిస్థితి. మరి పేదవాళ్ళు చదువుకోకూడదా? ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య అందకూడదా? మెడికల్ కాలేజీలు వీళ్ళకు మెడికల్ విద్య చేరకూడదనే దురుద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. విద్యను దూరం చేసినారు, వైద్యాన్ని దూరం చేసినారు. మన నంద్యాలలో ఇంతలో కాలేజీ కట్టినా కానీ మరి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే నంద్యాల అప్పటి ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ శిల్పారావు కిషోర్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు కాలేజ్ దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఇవన్నీ కూటమి నాయకులకు కనపడడం లేదా? మరి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టి ఇంతమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేయాలని, పేదలకు విద్య అందకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి కుటిలమైన చర్యలను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంగా మేమందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ప్రైవేటీకరణ ఏదైతే మీరు రద్దుపరచకుండా కొనసాగిస్తే రాబోయే కాలంలో మరి మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మళ్ళీ కూడా పేదల కోసమే మళ్ళీ కూడా ప్రభుత్వానికి అందజేసే విధంగా, ప్రజలకు అందజేసే విధంగా తప్పకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో
మరి మరింతగా ఉధృతంగా మెడికల్ కాలేజీల మీద పేదవాడికి విద్య అందే విధంగా, పేదవాడికి విద్య వైద్యం అందే విధంగా కృషి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలియజేసుకుంటూ రాబోయే రేపు అక్టోబర్ 7వ తారీఖున కూడా మరి దీని మీద ఎస్సీల జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు సంబంధించి మీటింగ్ కూడా ఉంది. దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ మా నాయకులందరికీ కూడా పేరు పేరున రూపాయల చొప్పున అసలు మార్కెట్లో విలువ లేకుండా కాలేజీ భూములు అమ్మడం అయితేమి, ముఖ్యంగా దళితులకు ఎన్నో అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పీపీపీ విధానాన్ని మేము మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఈ కాలేజీలను ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేసుకోవాలి. లేని పక్షంలో ఇది ఆరంభమే కాదు, నిరంతర ప్రక్రియ అనేది మేము తెలియజేస్తూ మా పార్టీ విధానం ఒక్కటే, ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, చంద్రబాబు ఆలోచన విధానాన్ని మానుకోవాలని మాత్రమే తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము ముఖ్యంగా మరి ఒక విషయం తెలియజేస్తున్నాము. ఈ ఎస్సీల సమ్మేళనంలో రేపు అక్టోబర్ 7వ తారీఖు అనేది మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో కూడా ఈ కాలేజీలో ప్రస్తావన చేయడం జరుగుతుంది. మీరందరూ మీడియా సహోదరులు కూడా, మీరు కూడా మీ పిల్లలను చదివించాలన్నా కానీ, మనలో డాక్టర్లు కావాలన్నా కానీ ప్రభుత్వం తరపున మాత్రమే కాలేజీలు ఉంటే ప్రభుత్వానికి ఇక ప్రజలకు అనేది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీడియా కూడా ముందుగా మాకు అండగా ఉండి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అంబేద్కర్ గారికి విన్నపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే నంద్యాలలో కూడా మా బ్రదర్ చెప్పినట్టు శిల్పా రవికిషోర్ గారు 300 మంది ఇప్పుడు చదువుతున్నారంటే ఆయన కష్టం పడి తక్కువ టైంలోనే అక్కడ బిల్డింగ్ అయితేనేమి అన్నీ కేటాయించి ఆయన 24 అవర్స్ ఆ మెడికల్ కాలేజీ కోసం శ్రమపడి ఫస్ట్ మన కాలేజ్ నంద్యాల కాలేజీ నుంటే అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. అందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే ఇంకా రోడ్లు కానీ డ్రైనేజీలు, తర్వాత పేద పిల్లలకు రీఎంబర్స్మెంటు, డిగ్రీ పీజీ బీటెక్ ఎంటెక్ చదివే పిల్లలకు బీఫార్మల్ చదివే రీఎంబర్స్మెంట్ ఇంకా రిలీజ్ కాలేదు, దాని మీద దృష్టి పెట్టాలి. ఈ పీపీ విధానాన్ని ఏ దాంట్లో కానీ ఏ కాలేజీల మీద కానీ మోపకుండా గౌరవులైన చంద్రబాబు గారి నిర్ణయం వెనక్కి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగనే రేపు జరగబోయే 7వ తేదీ ఎస్సీలు అందరూ నాయకులు, ఎస్సీసీల్లో ఉండేవారు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దళితులకు మంచి వైద్యం రావాలంటే దళితుల నుంచే వైద్యులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెచ్చి కాలేజీలను రన్ చేయడానికి కూడా ఆయన కృషి చేసినాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి కొనసాగితే మనము వైద్యానికి దూరం అయిపోతాము. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని ఇదంతా వీలు అయితే అంత తొందరగా దిగనంపి, అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఆయన వస్తేనే మన బాధను తీర్చగలడు, ఆయన అయితేనే మనల్ని ఆదుకోగలడు. ఆయన దళితుల పక్షపాతిగా స్థిరపడినాడు. కాబట్టి మేము మా బాధలను ఈ యొక్క గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నపం ద్వారా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రైవేటైజేషన్ చేస్తే హాస్పిటల్ కూడా ఆయన ఆదాయం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. కాబట్టి మనమంతా కూడా దీన్ని వ్యతిరేకించాలా. నా అభిప్రాయం ఏంటంటే ఆయన ప్రైవేటీకరణ చేస్తే ప్రజలలో అన్పాపులర్ అవుతాడు. తర్వాత ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. తర్వాత తప్పకుండా దీన్ని ఈ యొక్క ప్రైవేటైజేషన్ చేసేటువంటి మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఆధీనం తీసుకొని ప్రైవేటీకరణ రద్దు చేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.